నవీన్ గారు. యా యా సాహెబ్ గారు ఏంటి అంటే ఒకవైపునేమో రాష్ట్రాల్లోకి రారు పాలిటిక్స్ అంటే పార్ట్ టైం పాలిటిక్స్ గురించి గతంలో వారే మాట్లాడారు. ఇవాళ వారు పార్ట్ టైం పాలిటిక్స్కి పరిమితమైనట్లు కనిపిస్తూ ఉంది. సరే, దుర్గా శ్రీరామ్ గారు వారి వర్షన్ ఒకటి చెప్పారు, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? నవీన్ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అనలిస్ట్ శ్రీరామ్ గారికి, మా సోదరుడు రవికిరణ్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు ఇద్దరు సోదరులు మాట్లాడారు. వాస్తవం ఏంటంటే ఒక సామెత ఒకటి ఉందండి, వికలాంగుడు అయినా కానీ ఒక ఇంటోడు అయిన తర్వాత అక్షంతలు తప్పదని చెప్పి ఒక సామెత ఉంది. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు పార్ట్ టైం ముఖ్యమంత్రిగానే చేశాడు. అధికారం కోల్పోయిన తర్వాత ఎప్పుడో సంవత్సరం క్రితం చనిపోయినటువంటి ఒక వ్యక్తి దగ్గరికి పరామర్శకి వెళ్ళాడండి. అంటే ఏంటిది? ఏమీ లేని దాన్ని ఏదో ఒక విధంగా రాజకీయ ఇష్యూల కోసం ఉపయోగించుకుందామని అక్కడికి వెళ్తా వెళ్తా సత్తినపల్లి ఇంకొక ఇద్దరిని చంపేశాడు. మరి హైవేలో ఒక అతన్ని, అదేవిధంగా సత్తినపల్లిలో ఒక అతన్ని చంపేశారు. పైపెచ్చు బయటకు వచ్చిన తర్వాత ఆయన మాటలు చూసి, ఆయన వ్యాఖ్యలు చూస్తే ఎట్లా ఉందంటే, అసలు నాకు తగిన ప్రొడక్షన్ ఇవ్వలేదు, జనం తండోపతండాలుగా వచ్చారు ప్రజలు అని చెప్పి ఏదేదో మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఎలా ఉందంటే, ఉనికి కోల్పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఉనికిలో ఉండటం కోసం ఎన్ని నాటకాలు, అదేవిధంగా వీటిని పొలిటికల్ డ్రిల్స్ అంటారండి, పబ్లిసిటీ డ్రిల్, శవ రాజకీయాలు. ఒక విధంగా చెప్పాలంటే శవ రాజకీయాలు ఇవన్నీ. శవం కనపడితే చాలు దూరేస్తాడు, అక్కడ దూకేస్తాడు. అయితే అన్నిటికీ ఒకటే యాక్షన్, పెళ్లికి వెళ్ళినా నవ్వుతాడు, శవం దగ్గరికి వెళ్ళినా నవ్వుతాడు, లేదా ఎవడన్నా బాధల్లో ఉన్నాను మహాప్రభు సహాయం చేయమన్నా నవ్వుతాడు. మీరు చూడొచ్చు, తుఫాన్ అయిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత బయటకు వచ్చాడు. బయటికి వెళ్తా వెళ్తా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి దిష్టి తీస్తున్నారు. చూడండి, అసలు దిష్టి తీసి ఆయన ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు వీర తిలకం దిస్తున్నారండి. వెళ్ళేది తుఫానులో ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రైతులను పరామర్శించాలండి. రోడ్డు పక్కన, హైవే పక్కన ఒక గట్టు చూసుకున్నాడు, కొంచెం ఫ్యాంట్ పైకి మడిచాడు, ఏదేదో తీసుకొచ్చి ఆ కంకుల్ని తెలియకపోతే తెలుసుకోవాలి, లేదా తెలియకపోతే ఒక రైతు చేత చెప్పియాలి, లేదా మీ పెయిడ్ ఆర్టిస్ట్ చేత తెప్పియాలి. ఏమండి, రైతులు ఈ విధంగా నష్టపోయారని చెప్పి అక్కడ నష్టం జరగనటువంటి పొలంలోకి వెళ్ళి రైతుల దగ్గరికి ప్యాడీ ఒక పించి తీసి, ఆ పాలు లేవు, ఆ పాలు పోయింది, ఇది పోయింది, ఏంటండి ఇది? తెలియకపోతే తెలుసుకోవాలి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ఆ విధంగా ఉంటాయండి. దీంతో పాటు మీరు తన అధికారంలో ఉన్నప్పుడు కూడా పార్ట్ టైంగానే చేశాడు ముఖ్యమంత్రిగా, మనం చూసాం. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకోవాలి. మీకు ఒక డ్యామ్ మునిగిపోతే మరి ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి, అన్నమయ్య డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోయి ఏ విధంగా హడావుడి చేశారండి? అక్కడ 40 మంది కొట్టుకొని చనిపోయారు. ఈయన పరదాపట్లో తర్వాత కర్రలు అడ్డం పెట్టుకొని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె వెళ్ళి, అయ్యా మా భర్త చనిపోయాడయా, 40 రోజులు అవుతుంది, శవం కూడా దొరకలేదంటే ఆమెతో నవ్వుతా, ఖచ్చితంగా చూద్దామమ్మా, ఖచ్చితంగా చూద్దామని అన్నాడు. అంటే ఆ ఆక్రోశం వచ్చి ఒక మాట అంది, ఇదే ముఖ్యమంత్రి అండి, నా బాధలో ఉండి చెప్పుకుంటే నవ్వుతా చూద్దామంటావు, అనాథలయ్యారండి నా పిల్లలు, నా కుటుంబం అని చెప్పి గగ్గోలు పెడితే అక్కడ కుటుంబాలలో అందరూ వచ్చేసి ఎగబడ్డారండి. ఎగబడితే అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళు ఇనుప కంచెలు వేశారు మళ్ళీ. అంటే ఆయన యాటిట్యూడ్ ఆ విధంగా ఉంటుంది. ఈ రోజు ఏదో బయటకు వచ్చేసేసి అధికారం కోల్పోయిన తర్వాత చిలక పలుకులు కూడా కాదు, వాటిని ఏమంటారంటే శవ రాజకీయాలు అంటారు. ఖచ్చితంగా ఆ రాజకీయాలు చేస్తా, ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు ఫేక్ ప్రచారాలు చేసుకుంటా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇందాక శ్రీరామ్ గారు అంటున్నారు, ఏమండి అతను అయిపోయింది, అతని పని ఇంకేముందండి, మీరు అనవసరంగా మీరేదో భయపడుతున్నారు అంటున్నారు. వాస్తవంగా ఆయన బయటకు వచ్చేసి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు శవ రాజకీయాలు చేసి, అదేవిధంగా ఫేక్ ప్రచారాలు చేసేసి, కూటమి ప్రభుత్వం మీద బురద వేసేసి ఈ విధంగా చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మనం రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వలేదనుకోండి, ఒక స్పేస్ ఉండిద్ది, ఆ స్పేస్ లో కొంతమంది నవ్వుతారు, కొంతమంది నమ్ముతారు, కొంతమంది నవ్వుతారు, ఈ రెండు ఉంటాయి. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే, మనం ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు జవాబుదారీతనంగా ఉండాలి. ప్రతిపక్ష పార్టీ వారు ఏమైనా చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. అందుకనే పదే పదే మనం డిబేట్లు పెట్టినా కానీ, మనం చాలా అంశాలు మాట్లాడుకున్నా కానీ, జర్నలిస్టులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి మిత్రులు మాట్లాడుకున్నా, జగన్మోహన్ రెడ్డి యొక్క యాటిట్యూడ్ పదే పదే చెబుతూ ఉంటారు. ఎందుకంటే రౌడీల దగ్గరికి, సంఘ విద్రోహ శక్తుల దగ్గరికి, ఎవడైనా అరాచకాలు చేసిన వాడి దగ్గరికి, జైళ్లలో ఉండి చట్టరీత్యా నేరాలు ఎదుర్కొంటున్న వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్తాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏదో నాకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారని చెప్పి నమ్మబలకటానికి, ఈ రాష్ట్రంలో నేను ఉంటానని చెప్పి నమ్మబలకటానికి వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ప్యాలెస్ లో ఉంటాడు, ఎక్కువ బెంగళూరు వెళ్ళిపోతాడండి. తనకి ఏదన్నా ఇక్కడ వచ్చి ఫేక్ ప్రచారాలు చేసి ఆ ఫేక్ ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటాడు. ఈ మధ్య మరి ఎందుకో కొంచెం మెంటల్ కూడా ఎక్కువైనట్టుంది, ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. వాస్తవంగా ఉన్నది లేనిది లేనిది ఉన్నట్టు ఆయన సన్మానం చేయాలంట,
అదేవిధంగా సింగపూర్ వాళ్ళకి సన్మానం చేయాలంటాడు, అదానికి సన్మానం చేయాలంటాడు, అసలు గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదంటాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. అంటే పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందండి. డాక్టర్ని మార్చారని అంటున్నారు అందరూ. అదేదో లండన్లో డాక్టర్ని మార్చారండి, మార్చిన దగ్గర నుంచి కూడా ఎక్కువైపోయింది. నేను ఇది అతిశయక్తిగా అంటలేదండి. వాస్తవంగా చాలా మంది వాళ్ళ నాయకులే మాట్లాడుకున్నటువంటి సందర్భం నేను మీతో అంటున్నా. బయట ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదానికి పొంతలు లేదండి. పైపెచ్చి ఒక పెద్ద ఆయన ఒక మాట అన్నాడండి మొన్న. ఏమండి, జగన్మోహన్ రెడ్డి పదే పదే చూసామండి, 3 ప్రెస్ మీట్లు పెట్టాడు, ఆ సన్మానం అంటే ఏదైనా